అమెరికా ఆర్మీ బేస్లతో పాటు యుఎస్ మిత్రపక్షాల బేస్లపైన కూడా ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇందులో భాగంగా సైప్రస్ పైన కూడా ఇరాన్ డ్రోన్స్ ప్రయోగించింది. దాంతో సైప్రస్ భద్రత కోసం యూకే, గ్రీస్, జర్మనీ నడుం బిగించాయి. గ్రీస్ తన రక్షణ విభాగాన్ని అలర్ట్ చేసింది. కౌంటర్ డిఫెన్స్ సిస్టమ్, నేవీ, ఆర్మీ దళాల్ని వెంటనే సైప్రస్ వెళ్లాలని ఆదేశించింది. FDIHN ఫ్రిగేట్, కీమోన్ ఆయుధాల్ని సైతం గ్రీస్ తరలించింది. మరోవైపు యూకే సైతం తమ దళాల్ని అప్రమత్తం చేసింది. రాడార్, యాంటీ డిఫెన్స్ సిస్టాన్ని సైతం పంపించింది. సైప్రస్ ను ఇరాన్ టార్గెట్ చేయడంతో స్థానికులు ఆందోళనలు మొదలుపెట్టారు. వెంటనే యూకే బేస్లను ఖాళీ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాతో పాటు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. ఇరాన్ యుద్ధం కారణంగా యూకే బేస్లపై తమకు క్లారిటీ వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఇరాన్ దాడి చేసే అవకాశం ఉండడంతో సైప్రస్ లోని యూకే బేస్లలో హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయాల్ని సైతం మూసేశారు. అమెరికా ఆర్మీ బేస్లతో పాటు యుఎస్ మిత్రపక్షాల బేస్లపైన కూడా ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇందులో భాగంగా సైప్రస్ పైన కూడా ఇరాన్ డ్రోన్స్ ప్రయోగించింది. దాంతో సైప్రస్ భద్రత కోసం యూకే, గ్రీస్, జర్మనీ నడుం బిగించాయి. గ్రీస్ తన రక్షణ విభాగాన్ని అలర్ట్ చేసింది. కౌంటర్ డిఫెన్స్ సిస్టమ్, నేవీ, ఆర్మీ దళాల్ని వెంటనే సైప్రస్ వెళ్లాలని ఆదేశించింది. FDIHN ఫ్రిగేట్, కీమోన్ ఆయుధాల్ని సైతం గ్రీస్ తరలించింది. మరోవైపు యూకే సైతం తమ దళాల్ని అప్రమత్తం చేసింది. రాడార్, యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ని సైతం పంపించింది. సైప్రస్ ను ఇరాన్ టార్గెట్ చేయడంతో స్థానికులు ఆందోళనలు మొదలుపెట్టారు. వెంటనే యూకే బేస్లను ఖాళీ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాతో పాటు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. ఇరాన్ యుద్ధం కారణంగా యూకే బేస్లపై తమకు క్లారిటీ వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఇరాన్ దాడి చేసే అవకాశం ఉండడంతో సైప్రస్ లోని యూకే బేస్లలో హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయాల్ని సైతం మూసేశారు.